హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిథున్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ మన డిగ్రీ ఎగ్జామినేషన్ వచ్చేసి 7th జూన్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్. రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఇంకా బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్. అయితే మనం ఈ వీడియోలో మన ఒక ఎగ్జామినేషన్ పేపర్ ప్రజెంటేషన్ ప్యాటర్న్, అంటే మన ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్, ఇంకా అట్లనే దాంతోపాటు మనం క్వశ్చన్ పేపర్ కోడ్ ఎట్లా రాస్తాము, ఎక్కడ రాస్తామో అంతా మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఏంటంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామినేషన్ ఒక పేపర్ ప్యాటర్న్ వచ్చేసి, అంటే పేపర్ ప్రజెంటేషన్ వచ్చేసి మనం ఈ వీడియోలో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏంది, స్టెప్ బై స్టెప్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఫస్ట్ బుక్లెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ బుక్లెట్ ప్రొవైడ్ చేసిన ఆ బుక్లెట్ వచ్చేసి మీకు 28 పేపర్స్ బుక్లెట్ ఉంటుంది ఫ్రెండ్స్. 28 లేదా 32 పేపర్స్ బుక్లెట్ ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే 28 పేపర్స్ బుక్లెట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఆ బుక్లెట్ ఇచ్చిన తర్వాత మనకి దాంట్లో మనం అప్పటిదాకా ఏంటంటే దాంట్లో మన నేము, మన ఎగ్జామినేషన్ ఏంది, ఎగ్జామినేషన్ డేటు అన్నీ ఫిల్ చేయాలి. దాని తర్వాత కొంతసేపు తర్వాత మనకి స్టిక్కర్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఆ స్టిక్కర్ ఏంది ఫ్రెండ్స్, ఎట్లుంటుందో ఇప్పుడు మనం నెక్స్ట్ కంటిన్యూ వీడియోలో చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్ దాని తర్వాత ఏంటంటే మన సిగ్నేచర్ విత్ డేట్తోని, అట్లనే మన ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్, విత్ డేట్. అట్లనే ఎంత డీటెయిల్స్ వచ్చేసి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి డీటెయిల్గా. అన్ని డీటెయిల్స్ మనం కరెక్ట్ ఎంటర్ చేసామా లేదా అని చెక్ చేసి అయిపోయిన దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ ఈ పేపర్ ప్యాటర్న్ వచ్చి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మన ఓఎంఆర్ షీట్ అంటే ఎట్లుంటుంది. యాక్చువల్లీ ఇది వచ్చి ఓఎంఆర్ షీట్ వచ్చేసి ఇక్కడ మీరు ఫస్ట్ పైన చూసుకుంటే మీకు ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క ఆన్సర్ బుక్లెట్ నెంబర్. దాని తర్వాత ఇక్కడ మనకి సెంటర్ స్టాంపు, అట్లనే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీడియం, క్వశ్చన్ పేపర్ కోడ్, సెమిస్టర్, ఇయర్, నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఇంకా సబ్జెక్ట్, ఇంకా మనకి పేపర్ ఏదో పేపర్ నెంబర్ దీంట్లో రాయాలి. అయితే ఫస్ట్ మనకి మ్యాక్సిమం కోవిడ్ ప్యాటర్న్ కంటే ముందు, అంటే కోవిడ్ ప్యాటర్న్ దాకా మనకి ఇక్కడ స్టిక్కర్ అనేది ప్రొవైడ్ చేస్తుండే. మన ఓయూ తరపున స్టిక్కర్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. కానీ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మనం చెక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఆడ స్టిక్కర్ అనేది ప్రొవైడ్ చేస్తలేరు. ఆడ జస్ట్ ఏంటంటే మనమే మన పెన్తోని నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీడియము, క్వశ్చన్ పేపర్ కోడ్, సెమిస్టర్ ఎగ్జామినేషన్, నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, సబ్జెక్టు, ఇంకా పేపర్ నెంబర్ వచ్చేసి మనమే రాయాలి. మనకి ఇక్కడ వచ్చేసి స్టిక్కర్ ఓన్లీ ఈ స్టిక్కర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ప్రెసెంట్ వచ్చేసి ఇదే ఓఎంఆర్ షీట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ స్టిక్కర్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ కింద మనకి ఏంటంటే మన హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ అయి ఉంటుంది. మనం ఏంటంటే మన హాల్ టికెట్ నెంబర్ కరెక్టా లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన ఏ కోర్సు, మన ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ కాబట్టి జూన్ 24 ఉంటుంది. దాని తర్వాత ఏ సబ్జెక్ట్ ఉంటే దాని ఆ సబ్జెక్ట్ పేరు ఉంటుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్ స్టాంప్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అంటే మీ యొక్క సెంటర్ ఏది ఉంటుందో ఆ సెంటర్ ఒక స్టాంప్ అనేది పైన ప్రొవైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లే దాని తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ఏం ఉంటుందంటే ఇది మనమే ఫిల్అప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాండిడేట్ టు ఫిల్ ఐటమ్స్ 1 to 7 కేర్ఫుల్లీ అని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ మనం రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కోడ్ వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మన క్వశ్చన్ పేపర్లో వచ్చేసి మన క్వశ్చన్ పేపర్ కోడ్ అనేది మెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్ పేపర్ కోడ్ చెక్ చేసుకొని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అట్లనే మనకి నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఏంది, బీబీఏనా, బీఎస్సీనా, బీకామా, ఏదో మనం అయితే రాయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఏ ఇయర్, 4th ఇయర్ అంటే మన 4th సెమిస్టర్ 2nd ఇయర్, 1st సెమిస్టర్ 1st ఇయర్, అదే ఏ సెమిస్టర్ ఉంటే అట్లా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. మన మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా అనేది మనం ఇక్కడ రాయాలి. మన సబ్జెక్ట్ వచ్చేసి ఏం సబ్జెక్ట్ ఇలా రాస్తున్నాం, అకౌంట్సా, ఇన్కమ్ ట్యాక్సా, ఫైనాన్సా, ఏ సబ్జెక్ట్ అయితే అది. మన పేపర్ వచ్చేసి మన పేపర్ నెంబర్, మన ఈ పేపర్ నెంబర్ వచ్చేసి మన క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది, మెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్ని పేపర్ వచ్చేసి 101 అని, 102 అనేది మెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మీరు ఏంటంటే ఓఎంఆర్ షీట్ కింద ఏంటంటే మార్క్ స్లిప్ అనేది మీరు చూడొచ్చు. ఇది మీరు ఫిల్ చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఎగ్జామినర్ లేదా ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఫిల్ చేస్తారు. ఇది మీకు సంబంధించిన కాదు. దాంతో మీరు ఈ అంత ప్రాసెస్ అయిపోయినాక పేజ్ టర్న్ చేస్తే మీకు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అని ఉంటుంది. అంటే క్యాండిడేట్స్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని అంటే మనకు మనం మెన్షన్ చేస్తారు 28 పేజెసా, 32 పేజెసా. దాని తర్వాత ఏంటంటే మనం రాయాలి, దాంట్లో ఇంకేం రాయొద్దు, అన్ని ప్రాసెస్ వచ్చేసి మనకి క్యాండిడేట్ ఒక ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. దాని తర్వాత మన నెక్స్ట్ పేజ్ అది వచ్చేసి పేజ్ నెంబర్ 3 అని మెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పేజ్ నెంబర్ 3లో ఏంటంటే మనకి సైట్కి క్వశ్చన్ పేపర్ కోడ్ అనేది ఉంటుంది. అంటే బాక్స్ ఇస్తారు,
ఈ బాక్స్ కాడ ఏంటంటే మీ యొక్క క్వశ్చన్ పేపర్ కోడ్ రాయాలి. ఆ కోడ్ రాసిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఓఎంఆర్ షీట్ మనం ఫిల్ చేయడం, దాని తర్వాత చెక్ చేయడం, మనకి స్టిక్కర్ వచ్చింది, స్టిక్కర్ ఆడ పేస్ట్ చేయడం. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే మనం ఏంటంటే ఇక కొంచెం బిగ్ లెటర్స్లో అని రాయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూపిస్తాం ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇప్పుడు మనకి పేపర్ అనేది ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ పేపర్లో చూద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇది మన షీట్ అనుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్ వచ్చేసి ఫస్ట్ మనం ఏంటంటే ఆన్సర్స్ అని కొంచెం క్యాపిటల్లో రాద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే క్యాపిటల్లో రాసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి మన నెక్స్ట్ ఎట్లా ప్రెజెంట్ మీరు మార్జిన్ చూడవచ్చు. ఈ మార్జిన్లో వచ్చేసి మనం క్వశ్చన్ నెంబర్ 1 ఎంటర్ చేస్తుంటే క్వశ్చన్ నెంబర్ 1 లేదా అంటే ఫస్ట్ ఆన్సర్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. మంచిగా బోల్డ్లో రాయండి ఫ్రెండ్స్, కొంచెం పెద్దగా రాయండి, ఇన్విజిలేటర్కి అర్థమయ్యేటట్టు. అట్లనే దాని తర్వాత ఆన్సర్స్ వచ్చేసి ఏంది, పార్ట్ ఏనా పార్ట్ బీనా. ఇప్పుడు మనది ఏంటంటే ఒకవేళ మనం పార్ట్ బి ఎంటర్ చేస్తాం కాబట్టి పార్ట్ బి అని రాసేద్దాం. పార్ట్ బి రాసిన తర్వాత ఆన్సర్స్ పార్ట్ బి. ఇక మన దాంట్లో ఏం రాస్తామంటే పార్ట్ బి అంటే మనకి మ్యాక్సిమం 6th క్వశ్చన్ అనుకుందాం. అంటే మన 11th క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. 11th ఆన్సర్ 11th ఆన్సర్ ఫ్రెండ్స్. దాని తర్వాత మీ యొక్క ఆన్సర్ వచ్చేసి డీటెయిల్గా మీరు రాయండి. ఇట్లా మీరు అన్ని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదేంటంటే క్యాపిటల్ లెటర్స్ రాయండి ఫ్రెండ్స్, కొంచెం పెద్దగా రాయండి. ఏంటంటే ఇక్కడ మనకి మంచిగా కనబడండి ఫ్రెండ్స్. అన్ని క్వశ్చన్ నెంబర్ ఏందో క్లియర్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన పేపర్ ప్రెజెంటేషన్ మనం అనేది ఎట్లా చేయాలి అంటే అట్లా మన ఓఎంఆర్ షీట్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇంకా మీకు ఎలాంటివంటిది ఎక్స్ట్రా షీట్స్ అనేది ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. అంటే మీకు ఎడిషనల్స్ అనేది ప్రొవైడ్ చేయరు. అయితే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు ఇట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్.